మరియు మా సీనియర్ బ్యాంక్ మేనేజర్ శ్రీ కృష్ణ గారికి, శ్రీ కృష్ణ గారు మరియు ఏవిఎన్ మా తోటి సహోదరుడు, మా అత్యంత ఆప్త మిత్రుడైన ప్రేమశంకర్ గారికి, క్లాస్ వన్ ఆఫీసర్స్కి, క్లాస్ టూ ఆఫీసర్స్కి, అందరికీ మరియు మా కుటుంబ సభ్యులకి, మిత్రులకి పేరున నా యొక్క నమస్కారాలు తెలియవచ్చు. నేను ఈ యొక్క 2009లో వచ్చినప్పుడు 3 రోజులు సర్దుకుని వెళ్ళిపోదామని వచ్చాను. కానీ 2 సంవత్సరాలు మీరు నా వెనకాల 2 సంవత్సరాలు నా వెనకాల ఇంత అంగబలం అంటే మనోధైర్యాన్ని నుంచి నన్ను నాకు ఇంత ధైర్యం నాకు ఉన్న ఆంజనేయ స్వామి వెనకాల ఎంత ఉన్నారో తెలియదు కానీ మా యొక్క సీనియర్ రాఘవరావు పుణ్యమని నాకు ఈ అదృష్టం పెట్టింది. ఈ యొక్క కాంపిటీషన్ కేవలం మహానుభావుడికి మా సీనియర్ బ్యాంక్ మీద అడగకపోతే అప్రూవ్డ్ కారణం ఏంటంటే మన సిరిసిల్ల బ్రాంచ్ మీద అంత మమకారం ఉంది. దాన్ని మనము కట్టుబడి ఉన్నాం. శివరాత్రి శివశివాలు మన పాపాలన్నీ గుడ్డుపోయి 3వ తారీఖు నుంచి మన వ్యాపారం అత్యంత వ్యాపారం చేసి సిరిసిల్ల బ్రాంచి నెంబర్ 1 స్థానం ఉండాలని మనసా వాచాకారం ప్రకారం మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను. మన సీనియర్ రాఘవరావు గారు మన బ్రాంచ్ మీద పెట్టుకున్న ఆశలు కాకూడదు అనుకున్నాడు సాధ్యం అవ్వాలి. సిల్వర్ జూబిలో ఎంత సాధిస్తామని మన నమ్ముకొని ఇచ్చారు. అలాగే నా యొక్క పదవి పరిగణ సందర్భంలో సార్ ఎంతో ప్రేమగా నాకు ఈ యొక్క అదృష్టం పట్టింది. మీ యొక్క అందరితో మాట్లాడే యోగం కలిగింది. ఇందాక చూసే కదా ఎక్కడో ఉన్న మా యొక్క నిన్న 86లో గౌరవ ప్రణాళికగా ఉన్నామని ఆశ్రయించిన ఆయన ఈ రోజు 10 గంటల వచ్చి నేను రిటైర్ అవుతుంటే నాకు ఆశ్రయించడం అనేది నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే వీరే ఇంకా సుబ్బారావు కొందరే నా తల్లిదండ్రులు. కారణం ఆచార్య భావ అంటారు. కారణం అలాగే నాకు ధనలక్ష్మి అని అన్నీ ఇచ్చిన నా భార్య ఆలక్ష్మి, అలాగే నా సంతానం పిల్లలు, వీళ్ళందరి యొక్క సహకారంతో ముఖ్యంగా రాఘవరావు గారు శ్రీరెడ్డి రాఘవరావు గారు ఒకే ఒక్క మాట అనేవారు, సార్ నేను బాగా తోడగలుగుతాను ప్రతి అనేవారు. అసలు ఒక్కరోజు కూడా వేరే రోజు కానీ ఈ రోజు ఒక్కరోజు కూడా నా మనసులో ఒక్క బాధ కూడా ఒక్క మాట కూడా ఏమన్నా శర్మ గారు బిజినెస్ బాగా చేయండి అన్నారు. కానీ ఏ రోజు నన్ను రెస్పెక్ట్ చేయాలి, ఈ రోజు ఎంకరేజ్మెంటే. అదే నాకు బీకామ్ ఇంజక్షన్. మనిషి కొట్టకల్లా ఆ ఒక్క మాట చాలు. కనీసం రావాలి వృత్తేసం అవసరమే వాళ్ళకి వృత్తేసం అంతే. మనసు బాధ పెట్టరు, సండే హాలిడే అని పెట్టరు, ఏం పెట్టరు. బాగా చేయండి బాగా చేయండి, వెరీ గుడ్ ప్రొసీడ్ అంటారు. ఎందుకంటున్నారంటే ఇంకా బాధ్యత వేరే తిరిగితే బాగుండేది అని పెట్టడం. ఎందుకు వారందరూ వారు స్వతహాగా చేయాలి, వారు బ్రాంచ్ డెవలప్ చేయాలని పొయ్యితో మాకు బాగా ప్రబలించి మాకు ఎంతో సహాయపడినందుకు మీ అందరి తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీనియర్ ఒక్కసారి ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు కూడా మనం ఇలాంటి మన జీవితంలో ఏ యొక్క డెవలప్మెంట్ కానీ ఏ క్లాస్ 1 క్లాస్ 3 క్లాస్ 4 ఎంప్లాయీస్ ఏజెంట్ కానీ ఎవరిని కానీ ఒకటే మాట ఒకటే చేయడం ఎవరైతే అప్రూవ్ అన్నారు. కారణం ఏంటంటే అతనంతా అతను బాగా బాగుపడాలి, అతనంతా డెవలప్ అవ్వాలని కోరిక మహానుభావుడు మహాశక్తి అద్భుతమైన మహాశక్తి మహానుభావుడు. ఎందుకు నేను అంటే మన మార్కెట్కి కావాల్సిన యాక్షన్ అది. మన ఏజెంట్ మార్కెట్లోకి వెళ్ళి క్యాన్వాస్ చేసి వాడి పాలసీ గురించి ఆఫీస్ సబ్మిట్ చేసి మళ్ళీ పాలసీ పాటు తీసుకెళ్ళేంత వరకు ఏజెంట్ భయం ఉంటే పడుతుంది. అలాంటి కాలాన్ని రాబరావు ఏ పని చేస్తున్నాడు, బియ్యం ఏ పని చేస్తున్నాడు, ఎవరు ఏ పని చేస్తున్నాడు, ఏ ఏజెంట్ పని చేస్తున్నారు, అందరూ ఏజెంట్ల యొక్క పేర్లు సహా చెప్పగలి మహానుభావుడు. కాబట్టి అలాంటి వారి కెరీర్లో నాకు ఇక్కడ చేసిన భాగం కలగడం, మీలాంటి మిత్రులతో నేను ఉద్యోగం చేయడం, అందులో మా కుటుంబ సభ్యులు మా అందరూ రావడం ఇదంతా నా పూర్వజన్మ సుఖం.
దీనికి కారణం ఈ ఏజెంట్లో డెవలప్ ఉన్నారు ఎంప్లాయీస్ ప్రతి ఎస్టేట్ ప్రతి యొక్క మంచి కాలేజీ ఈ మార్చి మాసం అత్యధికంగా సాగరిస్తారు. ఎప్పుడు సాగరిస్తామని మన ఏజెంట్లకు ఒక హామీ పత్రం వేసి మన బ్రాంచ్ మేనేజర్ సమక్షంలో ఒక బ్రోచర్ కంప్లీట్ ఇచ్చారు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నాం. ఈ మార్చి మంత్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ యొక్క లీడ్ బాగా ఉపయోగించుకుని మనం మార్చిలో ఏజెంట్ అత్యధికంగా వ్యాపారం చేసి మన డివిజన్ బదిలో మన సిరిసిల్ల బ్రాంచ్ నెంబర్ 1% ఉండాలని ఒక్కసారి అడుగుతున్నాం. ఒక్కసారి ఆ మానవుడు రాఘవరావు మాకు ఇచ్చారు ఛాన్స్. మనకి ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్ అయిపోయినప్పుడే మార్చి మాసంలో మన యొక్క 25 రోజులు ఆల్రెడీ మొదలైపోతుంది. ఇప్పుడు 1 తారీఖు 3 25 రోజుల్లో మన యొక్క బ్రాంచ్ పురోగతికి మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్కి మ్యాక్సిమం మీ అందరూ బాగా బిజినెస్ చేసి ప్రేమ సాగర్ సహాయ సాగర్ పొంది మన బ్రాంచ్కి ప్రాజెక్ట్ని అచీవ్మెంట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మరియు ఇంకొక చిన్న విషయం, వ్యాపారంలో నాకు ఏజెంట్లు అంటే ప్రేమ, అలాగే నా క్లాస్ ఎంప్లాయీస్ అంటే ప్రేమ, అలాగే క్లాస్ ఆఫీసర్ చెప్పిన ప్రేమ. క్లాస్ 1 వచ్చాక ఇద్దరు కృష్ణమూర్తి గారు, ప్రేమసాగర్ గారు, సీనియర్ డివిజన్ మార్కెట్ గారు వీరందరూ కూడా నన్ను ఎంతో లోపల ఎఫెక్షన్గా చేసి ఎప్పుడూ మనసు మాట్లాడలేదు, ఏ విషయంలో కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి చేయడం అదృష్టం. నా జీవితంలో గోల్డెన్ పీరియడ్ భావించుకుంటాను. కాబట్టి ఈ మిత్రులందరూ కోరుకుంటే ఏజెంట్ అసోసియేషన్ ఎప్పుడు ఒకే మాట మీద నిలబడాలనుకుంటుంది. ఒకే కాల్ బ్రాంచ్ పురోగతి కావాలి అంటే ఏజెంట్ యొక్క కోరిక ప్రకారం ఏజెంట్ క్రమశిక్షణతో అత్యధిక వ్యాపారం చేసి మన బ్రాంచ్ మేనేజర్ గారికి పేరు ప్రదర్శించాలంటే మీరే వెళ్ళాలి. కాబట్టి మన సీనియర్ బ్రాంచ్ మీద ఒక్కసారి తప్పటి ఈ మార్చి మాసం కష్టపడతాను చెప్పండి. అదే కోరిక. ఎందుకంటే మన ఆల్ ఎంప్లాయీస్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మేము చేస్తాము, మీకు ఏ కారణంగా చేస్తాము అని ఒక హామీ మనకు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్స్ ఏమో గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి మీరందరూ ఈ బాగా సమయాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించిన పెద్ద మంత్రులు అందరికీ పేరున నమస్కారం. అలాగే ఏజెంట్ మిత్రులందరూ మీరందరూ పురోగతి రావాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోలే మెమరబుల్ టైం దిస్ డే ఫిబ్రవరి నాకు అలా జరిగింది. కాబట్టి ఒక్కసారి శ్రీనివాస్ కూడా నా యొక్క మహావాచారం కూడా నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నా. కాబట్టి మీకు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు మన ఏవిఎం ప్రేమసాగర్ రెడ్డి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా సార్. మరొకసారి మీరందరూ మనం ఒక సిరిసిల్ల మాట అంటే మాటే, చేస్తారంటే చేస్తూనే ఇస్తారు, ఏదైనా చేయగలరనే నమ్మకం మన మీద మన సీనియర్ మేనేజర్ గారు మన నమ్మకాన్ని ఏ విధంగా ఒప్పుకుంటున్నారో